నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి పర్వదినాన భక్తి భావంతో మారుమ్రోగిన ఆలయాలు. ఇళ్లలో తులసి కొమ్మకు, ఆలయాల్లో తులసి చెట్టుకు పూజలను నిర్వహించి వత్తులను వెలిగించిన ప్రజలు. మౌనంగా ఉండొద్దు, ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మహిళల రక్షణకై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వెల్లడి. రామగుండం ఒక న్యూ సిటీగా మారుతున్న తరుణంలో ఇక తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కౌశిక హరీష్ రెడ్డిలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను నిందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆగ్రహం. వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన. కార్తీక పౌర్ణమి పర్వదినాన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలు భక్తి భావంతో మారుమ్రోగాయి. కార్తీక మాసం అతి పవిత్రమైన మాసం కావడం, అందులో కార్తీక పౌర్ణమి విశిష్టతను కలిగి ఉండడంతో భక్తులు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులను ధరించి ఇళ్లలో తులసి కొమ్మకు, ఆలయాల్లో తులసి చెట్టుకు పూజలను నిర్వహించి వత్తులను వెలిగించారు. ప్రతి ఆలయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం నుంచే భక్తులు గోదావరి నది తీరాల్లో స్నానాలు చేసి దీపాలు వెలిగించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయానికి వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. ఆలయంలో భారీ క్యూ లైన్ లో నిలబడి శివలింగానికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. తులసి చెట్టు కింద దీపాలను వెలిగించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని దైవాన్ని వేడుకున్నారు. అలాగే గోదావరి కని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంకు భక్తులు భారీగా తరలివచ్చి శివయ్యకు అభిషేకాలు చేశారు. తులసి చెట్టు కింద ప్రమిదలను వెలిగించారు. అలాగే ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని హరిహర దేవాలయ ప్రాంగణంలోని శివాలయంలో భక్తులు ఘనంగా శివాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ శాస్త్రి శివునికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించి శివనామ స్మరణతో వాతావరణాన్ని భక్తిమయంగా మార్చారు. అనంతరం మహా మంగళారతి నిర్వహించగా భక్తులు ఆరతులు అందించి శివ శివ నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు. మహిళా భక్తులు సాంప్రదాయంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వామన్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన ఎంతో పుణ్యప్రదమని, ఈ పౌర్ణమి రోజున శివనామ స్మరణతో మనసు పవిత్రమవుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కైలాసవాసుని కీర్తిస్తూ పాడాయి. ఈ నేలంతా ఇప్పుడు నీ ఆలయమే దేవా. చీకటిని చీల్చే జ్వాల ఇది, భక్తుని రక్షించే శూలం ఇది. 365 వత్తుల వెలుగు ఇది. శివయాని పాదాలకు అభిషేకం ఇది. హర హర శంభో మహాదేవా, కార్తీక పౌర్ణమి నీకే దేవా. లోకాలన్నీ ఒకటయ్యే వేళ ఈ దీపమంతా నీ దివ్య లీల. ఓం నమః శివాయ. వెలుగు వెలిగెను శివాయ. ప్రతి ప్రమిదలోను నీ రూపం చూస్తున్నా, ప్రతి జ్వాలలోను నీ త్రినేత్రం చూస్తున్నా. నదులన్నీ గంగమ్మలని జటలో చేరుతుంటే, దీపాలన్నీ నక్షత్రాలై నీ పాదాలు తాకుతున్నాయి. ఏ మంత్రం చదివినాది నీ నామమే స్వామి. చీకటిని చీల్చే జ్వాల ఇది, భక్తుని రక్షించే శూలం ఇది. 365 వత్తుల
శివాయ వెలుగు వెలిగెను శివాయ మనుషుల గుండెలలోన భక్తి నిండింది ఈ వెలుగు ఆగదు ఈ రాత్రి ఆరదు నీ నామం స్మరించని క్షణమైనా ఉండదు విశ్వమంత నీవే ఈ జ్యోతులన్నీ నీవే శివాయ వెలుగు వెలిగెన్ శివాయ శంభో హర శివ శంభో హర దీపం దీపం శివ దీపం కార్తీక దీపం శాంతి దీపం శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు కోరితే శోకమ్ము బాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అంటే కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ఉసిరిక చెట్టు కింద భోజనాలు, గంగా తీరంలో భోజనాలు, దేవాలయం మందిర భోజనాలు, ధ్వజస్తంగా దర్శనం దగ్గర దీపాలు, ఉసిరిక చెట్టు కింద దీపాలు ఇవన్నీ పెట్టేస్తుంటే సర్వ అరిష్టాలు తొలగి సుఖ సత్వం శివ పార్వతి పరమేశ్వరులు
చెప్పినటువంటి దాన్ని మనం దాదాపు మన ఒక 40 సంవత్సరాల నుంచి మన ఆలయంలో అభిషేకాలు, తర్వాత దీపోత్సవం, నెక్స్ట్ సోమవారం రోజు నాడు సాయంత్రం 7 గంటలకు దీపాలండి. మొత్తం దేవాలయం చుట్టూ అందరూ దీపాలు వెలిగించాలి. తర్వాత 18వ తారీఖు నాడు మంగళవారం రోజు మాస శివరాత్రి, అంటే 12 మాసాలు వస్తే మహాశివరాత్రి ఏమైతే వస్తుందో ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చినటువంటి మాసం కాబట్టి ఆ రోజు నాడు సాయంకాలం 7:30 నుంచి అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ 5 గంటలకు రావాలి. బిల్వాలు దాదాపు ఎన్ని బిల్వాలు వస్తే అన్ని బిల్వాలతో 1,00,000 దాకా బిల్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అవుతే అవ్వచ్చు, లేదు. కాబట్టి బిల్వాలు కూడా బిల్వార్చన చేసి హారు తెచ్చి 7:30 నుంచి అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాం. జాలాతోరణం అనేది చాలా విశేషమైనది. ఈ జాలాతోరణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో భక్తులు, వాళ్లకు ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలుగుతుంది. జ్వాలాతోరణం అంటే ఏమిటంటే ఒక 2 కర్రలను శివాలయంలో పాతి నెయ్యితోని వరిగడ్డిని ఒక తోరణంగా కట్టి దానికి షోడశోపచారాలు పూజ చేసి దాని కింద నుంచి పార్వతీ పరమేశ్వరులను తీసుకువెళ్ళి దాని కింద నుంచి మనం కూడా వెళ్ళినట్టయితే మనకు అపమృత్యు దోషాలు నిర్వహించబడతాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పార్వతీ అమ్మవారు ఆ యొక్క శివుడు ఆలాహలాన్ని మింగినప్పుడు శివునికి ప్రమాదము జరగద్దని అమ్మవారు ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొంటానని ప్రార్థించడం జరిగింది. తర్వాత శివునికి ఎటువంటి హాని కలగకపోవడంతో శివునితో కలిసి అమ్మవారు ఆ జ్వాలాతోరణంతో నీగింది. ఈ జ్వాలాతోరణంతో నీగడం వల్ల ఎటువంటి హాని జరగదు. భార్యాభర్తలందరూ కూడా ఆ శివుడు పార్వతి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం నుంచి వెళ్తారు కనుక వారి వెంబడి మనం వెళ్ళినట్టయితే మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇది మరియు దీని విశేషం ఏంటంటే ఈ దేవాలయం శివ పంచాయతన దేవాలయం. శివుడు కేశవుడు కొలువైన దేవాలయం. ఇటు నారాయణ ఉంటాడు, అటు హరి, ఇటు హరుడు, ఇద్దరు కూడా ఉండే దేవాలయం. ముఖ్యంగా కార్తీక మాసము శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈ మాసం లోపల శివకేశవులను దర్శించుకోవాలంటే మన దేవాలయంలో పంచాయతన దేవాలయం, అందుకే సులభంగా దర్శించుకోవచ్చు. ఈరోజు జరిగే జ్వాలాతోరణ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రగాలని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి. మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, మహిళా రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 షీ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 షీ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయని, షీ టీమ్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో, స్కూల్ కాలేజీలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, స్పోక్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై డైల్ 100 టీ-సేఫ్ యాప్, మహిళా భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సిపి తెలిపారు. టీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్ షీ టీం సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడిన విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీం నంబర్ 8712659386, మంచిర్యాల జోన్ షీ టీం నంబర్ 8712659386కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డైల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సిపి సూచించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. రామగుండం ఓ న్యూ సిటీగా మారుతున్న తరుణంలో ఇక తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కౌశికారి, వల్లె హరీష్ రెడ్డిలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను నిందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ నగర్ కూల్చివేతలపై కౌశికారి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై చేసిన ఆరోపణలపై బుధవారం దీటి బాలరాజు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. రామగుండంలో ఒకవైపు అభివృద్ధి జరిగి లక్ష్మీనగర్లో గతంలో కంటే 30% మేర బిజినెస్ పెరిగిందని వ్యాపారులు చెప్తుంటే తలకాయ లేని ప్రథమ శ్రేణి నాయకుడిని అనుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు కౌశికారి లక్ష్మీనగర్ బొందలగడ్డ అయిందంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరికని ప్రాంతంలో బెదిరించి బయట పెట్టి కూల్చివేతలు చేయడం లేదని, వ్యాపారులు స్వచ్ఛందంగా అభివృద్ధికి సహకరిస్తూ మంచి బిల్డింగ్లు నిర్మాణం చేసుకోవడం కోసం కూల్చుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో భూములే ఉన్నాయని వాటికి పర్మిషన్ ఇప్పించి 2-3 అంతస్తుల బిల్డింగ్ వేసుకునేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అవకాశం కల్పించారని అన్నారు. అరి ఉన్న ఇల్లు కూడా చెరువులో ఉందని అది ముందు తెలుసుకోమని తెలిపారు. ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత దందాలు అన్ని బంద్ అయి కౌశికారి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాట్లాడితే రౌడీ అంటూ సంబోధిస్తూ ఉంటారని, కాంట్రాక్టర్లను బెదిరించే చరిత్ర నీదని గుర్తెరగాలన్నారు. తమకు రామగుండంలో కూల్చడం తెలుసు, నిర్మాణం చేయడం తెలుసని అన్నారు. రామగుండం ప్రజలకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పై ఆ విశ్వాసం ఉందని, అందుకే ప్రజలంతా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. రామగుండం అద్భుత నగరంగా రూపుదిద్దుకుంటుందని, ఇక మీ అడ్రస్ గల్లంతేనని హెచ్చరించారు. రామగుండం అభివృద్ధి చెందుతూ ఉంటే కొందరు పనికి మాలిన టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళు ఏమనుకుంటారు, ప్రథమ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు. వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులకు వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇక్కడ అభివృద్ధి అయితే అనే ఒక దుర ఆలోచనతో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, చాలా సందర్భాలలో మేము చెప్తా ఉన్నాం, ఈ సిటీని ఒక న్యూ సిటీగా మార్చబోతున్నాం, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా, ఒక బిజినెస్ హబ్గా, ఒక మెడికల్ హబ్గా అని ముందే ప్రజలకు చెప్పడం జరిగింది. ఇవాళ వ్యాపారవేత్తలు కూడా మన దసరా దీపావళి సందర్భంగా మేము షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే 30% 30% బిజినెస్ ఇక్కడ గోదావరికంలో పెరిగింది. మరి ఈ అవగాహన లేని ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు పిచ్చి కూతలు, వాళ్ళకు పిచ్చి లేస్తుంది. పొద్దున్న లేవగానే గల్లీలకి వెళ్ళగానే ఏం కనబడుతుంది, అభివృద్ధి కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది, ఏ గల్లీకి పోయినా అభివృద్ధి కనబడుతూ ఉంది. నిన్న మాట్లాడుతూ ఉంటాడు, లక్ష్మీనగర్ బొందలగడ్డగా మారుతుంది, గోదావరికని అంతా కూలగొడుతూ ఉన్నారు. లక్ష్మీనగర్లో షాప్ టు షాప్ తిరిగితే వ్యాపారస్తులు ఏమంటూ ఉన్నారు, రాజ్ ఠాకూర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు, మా బిజినెస్ పెరిగింది, మాకు ఇక్కడ వ్యాపారం మంచిగా తృప్తిగా చేస్తా ఉన్నామని చెప్తున్నాను. నువ్వు ఏడిపోతావు లక్ష్మీనగర్, ఒక బాలాజీ సీట్లో లడ్డు తింటావు, ఇంత కార తింటావు, ఇంత ముడ్డు ఉప్పుకుంటూ వస్తూ ఉంటావు అటు ఇటు సోషల్ మీడియాలో ఫోటోల కోసం. అది కాదు, క్షేత్రస్థాయి పోయి ప్రజలను అడగాలి, అప్పుడు తెలుస్తుంది అభివృద్ధి ఏందన్నది. నీకు కనబడతలేదు అభివృద్ధి అన్నది. బలవంతంగా కూలబడతలేం, మేము జబర్దస్త్ కూలబడతలేం. వ్యాపారస్తులే ముందుకు వచ్చి రాజ్ ఠాకూర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడి మా షాపులు మేమే తీసుకుంటాం, మాకు పర్మిషన్స్ ఇవ్వండి, మేము అద్భుతంగా కట్టుకుంటాం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టుకునే అవకాశం ఇక్కడ రాజ్ ఠాకూర్ కల్పించిండు. ఇక్కడంతా సింగరేణి భూమి, ఆర్ఎఫ్సిఎల్ భూమి, జెన్కో భూమి, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలలో గతంలో కట్టుకున్నారు. నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నీ సొంత ఆస్తి కాదు, నీ తాత సంపాదించిన ఆస్తి కాదు. నువ్వు ఒక ఇల్లు చెరువులో కట్టుకున్నావు. గతంలో చెరువు ఉండే, నీకు తెలియదు కావచ్చు, పాత వాళ్ళు చెప్తూ ఉంటారు రామగుండంలో. నేను ఏమంటున్నా అంటే ప్రతి సందర్భంలో కూడా రాజ్ ఠాకూర్ టార్గెట్ చేయడం, రౌడీ ఎమ్మెల్యేనా? ఎవరిని కొట్టిండు గోదావరికల్లా?
ఎవరిని చంపారు గోదావరికండ? చంపిన వాళ్ళు ఎవరు ఇక్కడ గోదావరికండ? కొట్టిన వాళ్ళు ఎవరు గోదావరికండ? కాంట్రాక్టర్లు బెదిరించిన ఎవరు గోదావరికండ? నువ్వు బెదిరించినావు కాంట్రాక్టర్ని, నువ్వు హింసలు చేసినావు, నువ్వు హత్యలు చేసినావు. హత్యలు చేసి రాజ్ ఠాకూర్ కాదు, ఇలా 1,00,000 మంది ఓట్లేసిరంటే అభిమానం కొద్ది ఓట్లేసారు. ఇలా 1,00,000 మంది అభిమానం పెరగడం కోసం ఇవాళ మేము న్యూ సిటీ నిర్మిస్తున్నాం, నవ నిర్మాణం చేస్తూ ఉన్నాం. కూలగొడతాం, ఖచ్చితంగా కడతాం కూడా. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న చెవెళ్ల బస్సు ప్రమాద ఘటనను మరవక ముందే వికారాబాద్ జిల్లా తాండూరు వద్ద మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని కలుబు నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మంగళవారం ఉదయం తెలంగాణలో మరో 2 బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జ్ వద్ద ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను మెటుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ట్రాక్టర్లో ఉన్న 4గురిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి పర్వదినాన భక్తి భావంతో మారుమ్రోగిన ఆలయాలు. ఇళ్లలో తులసి కొమ్మకు, ఆలయాల్లో తులసి చెట్టుకు పూజలను నిర్వహించి వత్తులను వెలిగించిన ప్రజలు. మౌనంగా ఉండొద్దు, ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మహిళల రక్షణకై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వెల్లడి. రామగుండం ఒక న్యూ సిటీగా మారుతున్న తరుణంలో ఇక తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కౌశిక హరీష్ రెడ్డిలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను నిందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆగ్రహం. వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.